మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను లక్ష్యంగా చేసుకున్న కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అమరావతి సిఆర్డిఏ పరిధి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో అనధికారిక లేఅవుట్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనత వెరసి వ్యవసాయ భూమి కనిపిస్తే చాలు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసేసి ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. నాయకుల అండతో సాగర్ కాలువను సైతం ఆక్రమించి వెంచర్లు వేస్తున్నారు. రాజ్యమార్గంగా వెంచర్లోకి ఏకంగా శాశ్వత రోడ్లు నిర్మిస్తుండటంతో పట్టణవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో సుమారుగా 125 వరకు అనధికారిక లేఅవుట్లు ఉండగా అందులో సుమారు 600-700 వ్యవసాయ భూమిలో వెంచర్ వేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఒక్క నర్సరావుపేట తీసుకుంటేనే 55 అనధికారికంగా లేఅవుట్లు ఉండగా సత్తెనపల్లిలో పదుల సంఖ్యలో అనధికారిక లేఅవుట్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ముడుపులు చెల్లించి అనధికారిక లేఅవుట్లు వేసిన స్థిరాస్తి వ్యాపారులు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తిరిగి వారికి నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసులు తీసుకున్న స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు కూటమి ప్రభుత్వం నాయకుల చెంతకు పరిగెడుతున్నారు. వారి యొక్క దీవెనల కోసం వేచి చూస్తూ ఉన్నారు. మొత్తం మీద గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా అనధికారిక ఫ్లాట్లలో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇది అధికారికంగా ఫ్లాట్లు అనుమతి ఉందా లేదా అని ఆలోచించకుండా అనధికారిక ఫ్లాట్లలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి.